జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక అద్భుతమైన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్లను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? నిజానికి 2017 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మన దేశంలో బాగా వెనకబడినటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం అనేది. అసలు అభివృద్ధి అనేదే కనపడేది కాదు. ఇక బడ్జెట్ అయితే కేవలం మైనార్టీల కోసం మాత్రమే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినారు అనిపించేటట్టు ఉంటాం అనేది. సరే, రోజులు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు కదా. రోజులు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా దూసుకుపోవడం ప్రారంభించింది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాలలోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతూ ఉండాలి. ఈ క్రమంలోనే నిన్న ఉత్తరప్రదేశ్ బడ్జెట్ను బీజేపీ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, ఓకేనా? ఈ బడ్జెట్ చూసి ఈ సూడో సెక్యులర్ సన్నాసులంతా కూడా టారెత్తిపోయినారంట. అసలు బడ్జెట్ అనేది ఇలా కూడా ఉంటుందని చెప్పేసి ఈ సూడో సెక్యులర్ రాజకీయ నాయకులంతా కూడా నోరేళ్లు పెట్టినారంట. ఇంతకు ఈ ఉత్తరప్రదేశ్ బడ్జెట్లో ఏముండాలి అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మొత్తం ఉత్తరప్రదేశ్ బడ్జెట్ ఎంతనో తెలిసిన 8.8 లక్షల కోట్ల రూపాయలు. అందులో కేవలం ఎడ్యుకేషన్కి మాత్రమే, అంటే విద్యకు మాత్రమే 1.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినారు. అంటే విద్యకు అధిక ప్రాముఖ్యతనిచ్చే బడ్జెట్లో 12% నిధులను కేవలం విద్యకే కేటాయించారు. ఇకపోతే కొత్తగా 4 ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం అయితే చేపడుతున్నారన్నమాట. అంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7 ఎక్స్ప్రెస్ హైవేలను అయితే నిర్మిస్తుంది. వాటికి అనుసంధానంగా ఇప్పుడు మరొక 4 ఎక్స్ప్రెస్ హైవేలను కూడా నిర్మించబోతున్నారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైనటువంటి లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని అయితే నిర్మిస్తున్నారు. ఇక గోశాలల మెయింటెనెన్స్ కోసం, దేనికోసం? గోశాలల మెయింటెనెన్స్ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇకపోతే మంచి మెరిట్ మార్కులతో పాస్ అయ్యే విద్యార్థుల కోసం వాళ్ళ కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఏమీ సంబంధం లేకుండా, దేంతో పని లేకుండా, ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనే భేదాలు లేకుండా మెరిట్ వచ్చిన ప్రతి విద్యార్థిని కూడా ఉచితంగా స్కూటర్లు అందించనున్నారనమాట. ఇందుకోసం 400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్లోని 58 అతిపెద్ద మున్సిపాలిటీలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దడం. ఇక దేవాలయాల అభివృద్ధికి ఏకంగా 1000 కోట్ల రూపాయల కేటాయింపు. ఇకపోతే ఈ పాయింట్ ఒకసారి అండి, జీరో పావర్టీ స్కీమ్. అన్నిటికంటే ఇది ముఖ్యమైనదన్నమాట. ఉత్తరప్రదేశ్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలను మధ్యతరగతి కుటుంబాలుగా మార్చడమే ఈ జీరో పావర్టీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్లో చేరినటువంటి పేద ప్రజలు సంవత్సరానికి కనీసం 1,25,000 రూపాయలు సంపాదించేటట్టు ప్రభుత్వమే వాళ్లకు ఉపాధి అవకాశాలను అయితే చూపించనున్నది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ బడ్జెట్ చూడండి, నిజంగా అయితే అదిరిపోయింది. అన్ని వర్గాలను సమానంగా చూస్తా మెరిట్కే పట్టం కట్టారు. ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ గారికి మాత్రం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందనలు అయితే తెలుపుకుంటున్నా. నేను మీకు చెప్పింది కేవలం 4 పాయింట్లు మాత్రమే. ఇలాంటి అద్భుతమైన పాయింట్లు ఇంకా చాలా ఉన్నాయి. అద్భుతంగా ఉన్నది బడ్జెట్ మాత్రం. ఏమైనా కూడా మనం ఊరికనే కాదు, రేపు ఎప్పుడైనా కూడా నరేంద్ర మోడీ గారి తర్వాత ప్రధానమంత్రి స్థానంలో ఎవరైనా కూర్చోవాలంటే కేవలం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే అని చెప్పేసి మనం అందరం ఆశించడంలో తప్పేలా. ఎందుకంటే ఆయనలో అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. యోధులు ఈ దేశం కోసం పుట్టినారు. ఈ వాళ్ళు ఉన్న టైంలో మనం ముట్టడం మన అదృష్టం. ఇది అందరికీ అర్థం కాదు. ముఖ్యంగా వీళ్ళు ఉంటారు కదా సూటిగేది లాంటి సూడో సెక్యులర్లా, వాళ్ళకి అస్సలు అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం కాదు. అది ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.